హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇటలీలో మీ పల్నాడు అమ్మాయి. ఇప్పుడు ఎక్కడ పోతున్నావు రంజిత్? మనం ఇప్పుడు మనం ఎక్కడికి పోతున్నామంటే వెనీస్. వెన్నీస్లో ఏముంటుంది, ఏం చూడటానికి పోతున్నావు? వెనీస్లో మంచి లైక్ ఈ సిటీ, వెనీస్ సిటీ అనేది వాటర్ మధ్యలో ఉంటుంది అన్నట్టు. అండ్ మనకు రోడ్లు ఎట్లయితే యూజ్ చేస్తాం ఎటైనా పోవాలంటే వెనీస్లో ఉన్న వాళ్ళు పడవలలో వెళ్ళి మొత్తం చూస్తారు అన్నట్టు. పడవలు రెండు రకాలు ఉంటాయి అక్కడ. మీరు చాలా వరకు మూవీస్లో వెనీస్ సిటీ అండ్ పడవలో మామూలుగా షాపింగ్, మార్కెటింగ్ అంతా చూస్తూ ఉంటారు కదా. సో అట్లానే ఈ యొక్క వెనీస్ నగరం కూడా అంత అందంగా ఉంటుంది అన్నట్టు. దాన్ని మరింత అందంగా చూపెట్టడానికి మేము ముగ్గురం కలిసి వెనీస్ వెళ్తున్నాం. వెనకు చూడకు మాట్లాడుకు వదిన దగ్గరికి వెళ్ళి. వదిన కాదు, ఉదినే దగ్గర నుంచి ఈయన ఉదినేని వదిన చేసేసాడు. వదిన అది మ్యాటర్. ముందర చూపెట్టాక ఎంత బాగుందో. అండ్ నేను రియల్గా చెబితే ఇప్పుడే నేర్చుకుంటున్నాను. అవునా? ఫస్ట్ వీడియో ఇదే మంది. అవును, ఫస్ట్ వీడియో తీస్తున్నాను. ఎలా ఉంది ఏంటనేది చెప్పేసేయండి. ఇంకెళ్ళిపోదామా? జర్నీ స్టార్ట్ చేద్దామా ఇంట్లో నుంచి? ఇప్పుడు ఎక్కడ పోతున్నాం మనం అయితే ఇప్పుడు వెనీస్కి వెళ్తున్నాము. మైక్ మీ దగ్గర పెట్టుకొని ఎక్కడికి పోతున్నాం? చూడండి అట్ట ఎక్కిరిచ్చాడు. మైక్ పట్టుకో, మైక్ తీస్తాను. నాకు వర్క్ చేయటానికి మా అబ్బాయి. ఎవరెవరు వెళ్తున్నాం? నేను అండ్ లోకి అండ్ విజయరాణి. పల్నాడులో, తెలంగాణలో, ఇటలీలో పల్నాడు మీ అమ్మాయి. ఎట్లాగా అదే ఛానల్లో చూస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. మీ అందరికీ ఛానల్ తెలుసు కాబట్టి ఆ విధంగా చెప్పాను. ఇప్పుడు మనం సైకిల్ పైన ట్రైన్లో వేసుకొని సైకిల్ తొక్కుకుంటూ పోతా ఉంటే సైకిల్ మీద కూర్చుంటే ట్రైన్ పోతుంది. మనము సైకిల్ మీద పోయినట్టే అన్నట్టు. సైకిల్ కింద ఉంది, అదే కింద పెట్టినాం. ట్రైన్ మోతాను సైకిల్. వెనీసియా సంతలూచియా అంటే సంత అంతే కదా. సంతలో అయితే మేమైతే వెళ్తున్నాం. ఒర్రగరా రే, నువ్వు ఫస్ట్ ఆపు. నువ్వు ఎందుకు మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తాను? అనౌన్స్మెంట్ అర్థం కానప్పుడు అది ఏంటి అయితే నాకేంటి? అర్థమైతే లేదని వింటున్నా. సో 72,000 73,000 అరౌండ్ అంత పడ్డది. దుబాయ్ నుండి తెప్పించాను. అక్క యాక్చువల్గా ఫస్ట్ టైం అయితే DJI Osmo Pocket 4 అయితే యూజ్ చేస్తుంది. ఎవరికైనా స్టార్టింగ్లో ఏదైనా వస్తువు కొత్త యూజ్ చేసినట్టు కొంచెం టెన్షన్ ఎట్లా యూజ్ చేయాలో అనే టెన్షన్ ఉంటుంది. బట్ నేను నైట్ అయితే మంచిగానే నేర్చుకున్నది. నిన్న మధ్యాహ్నం నుండి తెల్లారి వరకు ఇప్పటిదాకా వీడియో రికార్డ్ చేసింది, కానీ రికార్డ్ అంటే ఆన్ చేసింది కెమెరా, రికార్డ్ బటన్ అవుతలేదు. చాలా తెలివికలది. ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అసలు టెన్షన్ ఆగండి, తుమ్మకండి, సీరియస్ మ్యాటర్. అవును, అక్కడ ట్రావెలింగ్ బ్లాగ్ చేద్దామని మొత్తం ఇక ఇవాళ రెచ్చిపోతా తమ్ముడు. నేను వెనీస్ మొత్తం నేనే చూపెడతా అన్నది. చూద్దాం ఎంతవరకు చూపెడుతుంది. ఇక సరే అని చెప్పేసి నా కెమెరా పక్క పెట్టిన. అక్కది కూడా DJI, నాది కూడా DJI. నా DJI Osmo 6 యాక్షన్ కెమెరా. ఎందుకంటే మనం సైకిల్ మీద పోతాం కాబట్టి అది మంచిగా స్టడీగా రాక్ స్టడీ మస్తు ఉంటుంది అన్నట్టు. ఎంత ఎగిరినా దుంకినా కూడా గింబల్ కోడి మీద కదలన్నట్టు మంచిగా ఇట్లుంటుంది అన్నట్టు. సో కాబట్టి మేము అది వాడుతున్నాం. ఇప్పుడైతే మనం వెనీస్కి వెళ్తున్నాం. వెనీస్ నగరం చాలా అందమైనది. అందమైన నగరాన్ని ఒకసారి మా ముగ్గురం వ్యక్తులం చూపెట్టడానికి పోతున్నాం. సరే, రియల్గా నీ దగ్గర ఉంది కదా. ఇంకోటి ఏంటో చెప్పనా దీనికి, ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చారంటే, మామూలుగా వెన్నీస్ సిటీలోకి ఎంటర్ అవ్వాలంటే పర్మిషన్ తీసుకోవాలి. కాకపోతే ఇక్కడైతే పర్మిషన్ తీసుకునే పని లేదు. ఇది ఆగస్ట్ నెలలో వెళ్తున్నాము. ఆగస్ట్ నెలలో 29th వరకు ఫ్రీ, మనకి ఎంట్రీ టికెట్ ఫ్రీ. తర్వాత వచ్చేసి మనకి ఎంట్రీ టికెట్ తీసేసుకుంటేనే, పర్మిషన్ తీసుకుంటేనే సిటీలోకి ఎంటర్ అవ్వగలుగుతాము. మెయిన్ అది ఉంది. ఆగస్ట్ వరకు ఇచ్చారు ఫ్రీగా. పర్మిషన్ తీసుకొని టికెట్ తీసుకోవాలి సిటీలోకి. ఎందుకంటే అది త్వరలో ఆన్లైన్లోనే మొత్తం మనకు ఆన్లైన్లో తీసుకోవాలి. ఇస్తారు మనకి. ఇది ఆన్లైన్లో పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు మాకైతే ఆగస్ట్ నెలలో 29 వరకు పర్మిషన్ లేదు. ఫ్రీగా ఎంటర్ అవ్వచ్చు. ఇదేంటంటే త్వరలో అంటే ఇప్పుడే కాదు, కొన్ని ఇయర్స్ తర్వాత నీళ్ళలో మునిగిపోయిద్దని ఇప్పుడైతే కనుక పర్మిషన్ ఇస్తున్నారు. ఫోన్లు పట్టుకొని షార్ట్స్ తీసుకోవడానికి ఎంత కష్టపడిపోతున్నారు.
చూసారు కదా, ఇంక ఇదే పని అక్కడ చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఇంకా వీళ్ళు ఇదే పని చేస్తూ ఉన్నారు. వచ్చిందండి వయ్యారికి. ఇప్పుడు మేము వచ్చేసి పైకి వచ్చేసాము. ఇది పైన, కింద కూడా ఉంటుంది. ఇందాక దాకా కింద కూర్చున్నాం, ఇప్పుడు పైకి వచ్చాము. చూడండి ఇక్కడ ఈ ఫోటో కష్టాలు చూడండి ఒకసారి. ఇక్కడేం ఫొటోస్ ఎక్కడేం తీసేవాళ్ళు, ప్లస్ నేను అక్కడ కూర్చుంటే నన్ను తిట్టారు. చూసారు కదా, ఇది ఇంకా ఈ రోజంతా ఇదే టార్చర్ మాకు. నన్ను మటుకు ఒక ఫోటో తీయరు వీళ్ళు. ఇది ట్రైన్లో నేను చేస్తున్న వ్లాగ్ కాబట్టి వీళ్ళు చేసే గొడవలంతా ఇదే వీడియోలో పెట్టేస్తా చూడండి. అదిగో ఇది ఇప్పుడు పోయింది, డిలీట్ ఎట్లా అయిందో చెప్పనా నీకు? నేను చెప్తానండు. ఇట్లా ప్రెస్ చేస్తే అదిగో నొక్కి పట్టుకుంటాం, నొక్కి పట్టుకుంటే డిలీట్ ఆప్షన్ ఉంది. జస్ట్ ఒకసారి నొక్కి వదిలేసి అంతే. ఆగు, నొక్కి వదిలి వీడియో రన్ అవుతుంది. వచ్చేసి మనం సైకిల్ పెట్టుకోవచ్చు చక్కగా. సైకిల్ పార్కింగ్ అయితే ఇక్కడ ఉంటుంది చూడండి. మేము వచ్చి ఎంట్రన్స్లోకి వచ్చున్నాము. ఈ ప్లేస్ సైకిల్ ప్లేస్. మనం ఎవరైనా సైకిల్, ఇంకోటి ఏంటంటే అక్కడే ఛార్జింగ్ కూడా ఉంది చూడండి. చక్కగా అక్కడ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. చూసారా నన్ను ఎలా ఎక్కిరిస్తున్నారో వీళ్ళు, చూడండి ఎలా ఎక్కిరిస్తున్నారో. ఇక్కడ నుంచి వెన్నీస్ స్టార్ట్ అయ్యాము చూడండి. బోట్ కూడా దూరంగా ఉంది, ఇది కనిపించుద్దా? చూసారు కదా మొత్తం స్టార్ట్ అయింది. రంజిత్ తీసుకుంటావా? ఇదిగో ఈ అబ్బాయి చూడండి, తీసుకోకుండా చక్కగా కూర్చున్నాడు. స్టైల్ మళ్ళీ ఏమన్నా అంటేనేమో అన్నానంటాడు చూడండి. చూసారు కదా మొత్తం. చెప్పు ఇప్పుడు. ఏముండొస్తారు మీరు అంతే? ఎవరు ఏ ఊరు చెప్పు. ఎర్ర బస్ ఎక్కొచ్చిన మీ ఊరు పేరు? ఎర్ర బస్ ఎక్కొచ్చాను ఆయన. ఏదో బస్ ఎక్కొచ్చాను కదా. మనది మళ్ళీ అడుగు. అది రేపు అడుగు. ఆయన రేపు అడుగంటే అది మళ్ళీ అడుగు. చూపి వాణిసీనేనండి, వాణియా అది. చూసారు కదా దగ్గరికి వచ్చేసాము. అదైతే ఇప్పుడు ఈ ట్రైన్ పోతుంది చూడండి. నేను చెప్దా ఉంటే అది వెళ్ళిపోనండి, చెప్తాను దాన్ని వెయిట్ చేయండి. దాని ఎన్ని బోగీలు ఉన్నాయి చెప్పండి. అక్కడైతే మొత్తం మనకు పార్కింగ్ ఉంటుంది. ఎదురుగా పి అని ఉంది కదా బోర్డు. చూడండి నన్ను ఎట్లా ఏడిపెత్తున్నారు వీళ్ళు. ఇదంతా పార్కింగ్ 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 కార్ పార్కింగ్. జాయిస్టిక్ వాటర్ నేర్చుకో. నువ్వు ఇది నొక్కితే మళ్ళీ మారిద్ది. జూమ్ కాడి నుంచి మళ్ళీ కూడా ఇక్కడ నుంచే తిప్పేస్తున్నా. ఇదేంటి ఇది? కంట్రోల్ ఆపైనా ఇది వచ్చినావు అనుకో, ఇక్కడ గీదొత్తే మామూలుగా గీదొత్తిన జూమ్ అవుట్ కోసము గీదొత్తితే ఇది అవసరం లేదు. ఇది కదా లోకి ఒక మంది. అదేమో నార్మల్ ప్లేస్కి రావడానికి. ఇప్పుడు ఇది ఉందాక ఈ జాయిస్టిక్ ముందు జూమ్ పైకి కిందికి పోవడానికి. ఓకే ఓకే, ఇది వత్తాల్సిన అవసరం లేదు. ఇది వచ్చినాం అనుకో, జూమ్ అవుట్ జూమ్. ఓకే, ఇక్కడే నేను వీడియోలు కూడా నేర్చేసుకుంటున్నాను. ఒకసారి ఎలా తీయాలో కూడా చూడండి ఎలా ఎక్కిరిస్తున్నాడు. నేనేం ఫ్రెండ్స్ అనేది వాడినా, నేను అందరూ మన ఫ్యామిలీ కాబట్టి ఫ్రెండ్స్ ఎందుకు. ఏమంటారు తమ్ముడు అన్న బొమ్మది బాగా ఏమంటారు చెప్పు. ఏమంటారు ఏదో పెట్టింది కెమెరా. ఫ్రెండ్స్ వస్తారు కదా, వస్తాను ఫ్రెండ్స్ అదే వస్తుంది.
Se stai viaggiando con la modalità tap and tap, ti ricordiamo di effettuare il ఓకే ఇప్పుడు secondo tap మనకి non appena దిగాల్సిన scendi స్టాప్ dal treno. వచ్చేసింది, Se il tuo దిగేద్దాం, viaggio ఇంకెందుకు prevede లేటు. più tratte చూడండి con అందరు tariffe లెగుస్తున్నారు. regionali, il tap a chiusura va effettuato ఇది లాస్ట్ unicamente al స్టాప్. completamento dell'ultima tratta. Questo permette. If you don't tap out, అయిపోయినా you'll be తీసాను. automatically charged the highest fare. Scan the QR code on board the train to find out where the service is available. ఆపది ఉంచు. ఏయ్. ఇట్రా. సో ఫైనలీ మేమైతే వెన్నీస్ వచ్చేసాం. ఇప్పుడు చూడండి మేము చక్కగా వెన్నీస్ వచ్చేసాము. అండ్ ఇప్పుడైతే వెన్నీస్ వచ్చేసాం. ఇప్పుడు వెన్నీస్ టౌన్ సిటీ వెళ్తున్నాము. మొత్తం చూసేద్దాం, ఇంకెందుకు లేటు. చక్కగా వాటర్లో బోట్లో వెళ్దాము. ఇది వచ్చి